హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అసెంచర్ నుంచి అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. అసెంచర్ నుంచి అయితే 2 జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి ఒకటి. అండ్ ఫస్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ అసెంచర్ ఇట్ సెల్ఫ్. కస్టమర్ కాంటాక్ట్ కామ్స్ అసోసియేట్ ఇది డిజిగ్నేషన్ నేమ్. అండ్ అసెంచర్ వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్స్ అయితే నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్, ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. అండ్ శాలరీ అయితే ఇక్కడ ఇంకా మెన్షన్ చేయలేదు. సో మీ ఎక్స్పీరియన్స్ బట్టి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బట్టి మీ శాలరీ అనేది వాళ్ళు ఏమైనా మీతో చెప్తారు. లొకేషన్ వచ్చేసి బెంగళూరు లొకేషన్ జరుగుతుంది. ఈ పోస్ట్ అనేది రిలీజ్ అయ్యి జస్ట్ 1 డేనే అయింది. అండ్ మీకు కావాల్సిన స్కిల్స్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అండ్ డిజిగ్నేషన్ వచ్చి కస్టమర్ కాంటాక్ట్ కామ్స్ అసోసియేట్ ఈ రోల్ నేమ్ వచ్చేసి. అండ్ క్వాలిఫికేషన్స్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 1 to 3 years అంటే ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్ కాదు. ఫస్ట్ లైక్ 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వాట్ వుడ్ యూ డూ? అక్కడ మీ వర్క్ ఏంటంటే యూ విల్ బీ అలైన్ టు అవర్ కస్టమర్ సపోర్ట్ వర్టికల్ అండ్ హెల్ప్ us in managing resolving customer query, handling escalations and complaints of the dissatisfied customers and giving the best resolutions. ఎవరైతే మీ కస్టమర్స్ ఉంటారు కదా, లైక్ డిస్సాటిస్ఫైడ్ కస్టమర్స్ అంటే ముందు ఇచ్చిన రెజల్యూషన్స్ అనేవి వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోయినా, లైక్ వాళ్ళకి ఇష్యూ అనేది రిజాల్వ్ అవ్వకపోయినా కంప్లైంట్స్ అనేవి రేజ్ చేస్తారు. సో అలాంటివి మీరు రిజాల్వ్ చేయాలి. కంప్లైంట్ రేజ్ చేసిన ఇష్యూస్ని మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పారాగ్రాఫ్ ఇస్ కంప్లీట్లీ లైక్ మీకు చాట్ సపోర్ట్ మీద కానీ, ఈమెయిల్ రిలేటెడ్ వర్క్ కానీ, లైక్ టైపింగ్ స్పీడ్ చాలా బాగుంటే మిమ్మల్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అండ్ కస్టమర్ సర్వీస్లో లైక్ ఏదైనా ప్రోడక్ట్ కొన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ కొన్నారనుకోండి, ల్యాప్టాప్లో ఏదైనా యాప్ ఇన్స్టలేషన్ అవ్వకపోయినా, లేకపోతే ఆన్ చేయడం రాకపోతున్నా కూడా సో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో వీళ్ళని టెక్నికల్ సపోర్ట్ రిజల్యూషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ కస్టమర్స్ టెక్నికల్గా ఇష్యూస్ వస్తుంటాయి కదా, వాళ్ళకి మీ రిజల్యూషన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వాట్ ఆర్ వి looking for incident manager roles and responsibilities. In this role you will require to solve routine problems largely through precedent and referral general guidelines expected to interactions within your own team and direct supervisor. You will be provided a detailed to moderate level of instructions on daily tasks and detailed instructions on new assessment. మీకు వర్క్ అనేది ఏం చేయాలి, ఎలా చేయాలి అని కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తారు. ఒకవేళ కొత్త అసైన్మెంట్స్ ఏవైనా కూడా మీకు అసైన్ చేసినా కూడా వాటి ఇన్స్ట్రక్షన్స్ అండ్ మీరు ఎంతవరకు వర్క్ చేయాలి ఏంటి అని కంప్లీట్ ప్రాసెస్ అనేది వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ద డిసిషన్ యూ మేక్ విత్ ఇంపాక్ట్ యువర్ ఓన్ వర్క్. లైక్ మీరు రిజల్యూషన్ ఇచ్చింటారు కదా కస్టమర్కి ఏదైనా, అది మీ పర్సనల్ పర్ఫార్మెన్స్ మీదనే ఇంపాక్ట్ అవుతుంది. యూ విల్ బి ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ టీమ్ విత్ ఏ ప్రీడిటర్మైన్డ్ ఫోకస్ స్కోప్స్ ఆఫ్ వర్క్. ఇంకోటైనా మీ పర్ఫార్మెన్స్ అనేది మీ టీమ్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది, మీ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో రెండు బ్యాలెన్స్గా ఇంపాక్ట్ అవుతాయి. లైక్ వాళ్ళు ఫస్ట్ మీ పర్ఫార్మెన్స్ చెక్ చేస్తారు, ఆ తర్వాత మీ వల్ల టీమ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎంతవరకు ఇంప్రూవ్ అయిందని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ప్లీజ్ నోట్ దిస్ రోల్ మే రిక్వైర్ యూ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్. మీరు రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయని చెప్తున్నారు. లైక్ డే షిఫ్ట్స్ ఏ ఉంటాయి అని అయితే ఏం చెప్పట్లేదు. దేర్ మైట్ బి డే షిఫ్ట్స్ ఆర్ నైట్ షిఫ్ట్స్, ఎనీ షిఫ్ట్స్. రోల్ వచ్చి కస్టమర్ సర్వీస్, ఇది ఫుల్ టైం పర్మనెంట్. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్కిల్స్ అంటే లైక్ వాళ్ళు ప్రిఫర్ చేసే స్కిల్స్ ఏంటంటే చాట్ ప్రాసెస్లో కానీ, కస్టమర్ సర్వీస్, లేకపోతే సేల్స్, ఇలాంటి వాటి మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది, లైక్ ప్రిఫర్ ఇస్తారు. అండ్ అనదర్ జాబ్ ఫ్రమ్ ద అసెంచర్ ఇట్ సెల్ఫ్, కస్టమర్ కాంటాక్ట్ కామ్స్ న్యూ అసోసియేట్. ఇది కూడా వేరే రోలే, అసెంచర్ నుంచే రిలీజ్ అయింది. ఇది కూడా రిలీజ్ అయ్యి జస్ట్ 1 డేనే అయింది. అండ్ ద సేమ్ శాలరీ అనేది డిస్కస్ చేయలేదు. లైక్ శాలరీ అనేది వాళ్ళు ఎంత అని మెన్షన్ చేయలేదు. 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ బెంగళూరు లొకేషన్కే హైరింగ్ అనేది జరుగుతుంది. స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసి కస్టమర్ కమ్యూనికేషన్, డిజిగ్నేషన్, కస్టమర్ కాంటాక్ట్ కామ్ న్యూ అసోసియేట్, ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. 0 to 1 year ఎక్స్పీరియన్స్ లైక్ ఫ్రెషర్స్. ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ముందు దానికైతే ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉన్నారు. వాట్ యూ డూ సేమ్, నథింగ్ మోర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. ముందు నేను చెప్పాను కదా,
కస్టమర్స్ లైక్ కంప్లైంట్ రైజ్ చేసిన కస్టమర్స్ ఉంటారు కదా, డిస్సాటిస్ఫైడ్ కస్టమర్స్, వాళ్ళకి రిజల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు చాట్ ప్రాసెస్ ద్వారా, కాల్స్ ద్వారా కానీ రిజల్యూషన్స్ ఉంటాయి. లైక్ టైపింగ్ స్పీడ్ కూడా మీకు చాలా బాగా ఉండాలని చెప్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ లాస్ట్ పాయింట్ ఈజ్ డిఫరెంట్. కస్టమర్ కమ్యూనికేషన్స్ క్యాన్ హ్యాపెన్ ఓవర్ ఎ ఫోన్, వయా చాట్, టెక్స్ట్ ఆర్ ఫేస్ టు ఫేస్. లైక్ మీ కాల్స్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే చాట్ ఆర్ ఫేస్ టు ఫేస్ కూడా జరగచ్చు అని చెప్తున్నారు ఈ రోల్కి అయితే. వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి అంటే అజిలిటీ టు అజిలిటీ ఫర్ క్విక్ లెర్నింగ్. మీరు క్విక్ లెర్నింగ్ అనేది ఉండాలి. లైక్ వాళ్ళు ఏదైనా కొత్త టాపిక్ కానీ కొత్త ప్రాసెస్ నేర్పించినా మీరు తొందరగా నేర్చుకునేలా ఉండాలి. రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, మీకు రిటర్న్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి. Collaboration and interpersonal skills, able to perform under a pressure, roles and responsibilities. అండ్ మీకేంటంటే మీ పర్ఫార్మెన్స్ లైక్ పవర్ ఇదేంటంటే పర్ఫామ్ చేయాలంటే ఎంత ప్రెషర్లో అయినా వర్క్ చేయాలి. కస్టమర్ సర్వీస్ అంటేనే ప్రెషర్గా ఉంటుంది ఖచ్చితంగా, ఎస్పెషల్లీ కాల్స్ అయితే ఇట్స్ రియలీ హెక్టిక్. సో మీరు ఎంత ప్రెషర్లో అయినా కూడా వర్క్ చేసేలాగా ఉండాలి. ఇన్ దిస్ రోల్ యు ఆర్ రిక్వైర్డ్ టు సాల్వ్ రొటీన్ ప్రాబ్లమ్స్ లార్జ్లీ త్రూ ప్రెసిడెంట్ అండ్ రిఫరల్ జనరల్ గైడ్ లైన్స్. మీరు నార్మల్గా వచ్చే రెజల్యూషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ కస్టమర్స్ అనేవి రొటీన్గా ఉంటాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి, సో వాటికి ఎక్కువ క్వైరీస్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ వాళ్ళ క్వైరీస్కి రిజల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. యువర్ ప్రైమరీ ఇంటరాక్షన్ విత్ ఇన్ యువర్ ఓన్ టీమ్ అండ్ direct supervisor. ఇన్ దిస్ రోల్ యూ విల్ బి డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్. చెప్పాను కదా, మీరు ఏ టాస్క్ ఇచ్చినా వాళ్ళు కంప్లీట్గా మీకు నేర్పిస్తారు. అండ్ డిసిజన్ దట్ యూ మేక్ ఇంపాక్ట్ ఆన్ యువర్ వర్క్ అండ్ క్లోజ్లీ సూపర్వైజ్డ్. మీ ఏదైనా రిజల్యూషన్ ఇచ్చారనుకో అది మీ ఓన్ వర్క్ మీద ఇంపాక్ట్ అవుతుంది అండ్ సూపర్వైజ్ కూడా జరుగుతూ ఉంటుంది. యూ విల్ బి ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ టీమ్ డిటర్మైన్ అండ్ నారో స్కోప్ టు వర్క్. మీ వర్క్ అనేది నీ ఓన్ వర్క్ మీద అండ్ టీమ్ యొక్క పర్ఫార్మెన్స్ మీద కూడా పడుతుంది. అండ్ మీ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ టీమ్ ఇంప్రూవ్మెంట్ కోసం. ప్లీజ్ నోట్ దట్ దిస్ రోల్ మే రిక్వైర్ టు రొటేషనల్ షిఫ్ట్స్. ఈ షిఫ్ట్ లైక్ మీకు ఈ రోల్లో డే షిఫ్ట్స్ అయినా రావచ్చు, నైట్ షిఫ్ట్స్ అయినా రావచ్చు, ఏదైనా రావచ్చు అని చెప్తున్నారు. అండ్ సేమ్ థింగ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్, ఇట్స్ అ ఫుల్ టైమ్ పర్మనెంట్, ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. సేమ్ స్కిల్స్ ఆర్ ప్రిఫర్డ్, చాట్ ప్రాసెస్, సేల్స్, కస్టమర్ సపోర్ట్. జస్ట్ ఏ డిఫరెంట్ రోల్ అంతే. ఇక్కడ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఆ ముందు రోల్కి ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీ విల్ మూవ్ టు ఫ్లిప్కార్ట్. చూడండి, డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ నుంచే రిలీజ్ అయింది ఈ ప్రాసెస్ అనేది. జస్ట్ అసోసియేట్ అని అయితే మెన్షన్ చేశారు. 0 to 2 years ఫ్రెషర్స్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు ఇక్కడ. మీ ఎక్స్పీరియన్స్ బట్టి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బట్టి వాళ్ళు మీకు చెప్తారు. లొకేషన్ బెంగళూరు లొకేషన్కి హైరింగ్ అనేది అవుతుంది. జస్ట్ రిలీజ్ అయ్యి 1 day మాత్రమే అవుతుంది. జాబ్ డిస్క్రిప్షన్, మేనేజ్ డే టు డే ఆపరేషన్స్, బ్యాంకింగ్ ట్రెజరీ డిపార్ట్మెంట్, ఎన్షూరింగ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ఆఫ్ సర్వీస్. లైక్ బ్యాంకింగ్ సెక్టర్లో అయినా వర్క్ చేయొచ్చు, లేకపోతే మీరు కస్టమర్ సర్వీస్లో లైక్ ఫ్లిప్కార్ట్ ప్యాకేజెస్ గురించి కానీ ఏ దాని గురించి అయినా వర్క్ చేయొచ్చు. Ensure compliance with the regulatory requirements and internal policies related to banking and treasury. Important ఆపరేషన్స్ ఏంటంటే లైక్ మేము ఈ బ్యాంకింగ్ సెక్టర్ కింద వర్క్ చేస్తారేమో మీరు. ఎగ్జిక్యూషన్ ఆఫ్ బ్యాంక్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఆఫ్ ఓపెనింగ్, మోడిఫికేషన్స్, క్లోజర్ అండ్ సర్వీస్ సెటప్. చెప్పాను కదా, దాని బ్యాంకింగ్ సెక్టర్ ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి. బ్యాంక్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ గురించి అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. Coordinate with the treasury team, legal team, banking partners to ensure the smooth execution of అకౌంట్ సర్వీస్ రిక్వెస్ట్స్. ఇన్ కేస్ మీరు ఫ్లిప్కార్ట్లో ఏదైనా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే, ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను, అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నాను అంటే, సో మీ కస్టమర్ అనేది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది, లైక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి సంథింగ్ అని. సో మీరు వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయి ఉంటారు. సో కస్టమర్కి ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. Perform user entitlement updates in banking portals. Perform periodic reconciliation account details or centralized manual tool with external banking partners. Internal
స్టాక్ హోల్డర్స్ ఇన్షూరింగ్ టైమ్లీ రిజల్యూషన్స్. ఇదంతా ఏం లేదండి. లైక్ ప్రాసెస్ ఏంటంటే కేవైసీ చేపియాల్సి ఉంటుంది కస్టమర్స్కి, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ చేపియాలి, అకౌంట్ ఓపెన్ చేయించేటప్పుడు ఏమేం ప్రాసెస్ ఉంటుందో అదంతా చేపియాలి, ఎలాంటి కంప్లైంట్స్ ఇష్యూస్ రాకుండా వాళ్ళకి. అండ్ వాళ్ళకి ఏమైనా క్వెరీస్ ఉన్నా, ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా అన్ని మీరు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏంటంటే లైక్ అమెజాన్ ఎలా ఉంటుందో సేమ్ ఫ్లిప్కార్ట్ ప్రాసెస్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. రోల్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అసోసియేట్. ఇది బ్యాంకింగ్ రిలేటెడ్ వర్క్, సో అందువల్ల ఇది బ్యాంకింగ్ అసోసియేట్ రోల్ అనేది రోల్ దీనికి పెట్టారు. అండ్ ఫుల్ టైం పర్మనెంట్ రోల్. రోల్ కేటగిరీ వచ్చి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ. ఇట్స్ కమ్స్ అండర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కింద. ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై. వాళ్ళు చూసిన స్కిల్స్ వచ్చేసి అకౌంట్ సర్వీస్ కానీ, ఆపరేషన్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇలాంటి వర్క్ మీద మీరు ఆల్రెడీ వర్క్ చేస్తుంటే మన అడ్వాంటేజ్ అవుతుంది. బట్ ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్ అని చెప్తున్నారు. అసలు డైరెక్ట్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ కంపెనీ. మీరు ఇక్కడ డైరెక్ట్ అప్లై కొట్టారంటే ప్రాసెస్ అనేది మీకు తెలుస్తుంది నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అని. ఇంతేనండి అసెంచర్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. రెండైతే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఇంకొకటి జస్ట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ రోల్. సో ఇంకా ఏమైనా మీరు జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ సెషన్లో కమెంట్ చేసేయండి. లైక్ ఏ జాబ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, లైక్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా పోస్ట్ చేయండి. నేను వెంటనే మీకు రెస్పాండ్ అనేది అవుతాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.